యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనదని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 19వ అధ్యాయం 7వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, 23వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం మరియు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రం వలన మనకేమీ ఉపయోగం లేదు, అది పాపమును తీసివేయలేకపోయింది. అందుకే యేసుక్రీస్తు దానిని సిలువలో మేకులతో కొట్టివేశాడు అని బోధిస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనములు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. కీర్తన 19వ అధ్యాయం 7వ వచనములో ధర్మశాస్త్రము పర్ఫెక్ట్ అని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనాలలో ధర్మశాస్త్రము నథింగ్ పర్ఫెక్ట్ అని ఉంది. అక్కడ పర్ఫెక్ట్ అన్నాడు, ఇక్కడ నథింగ్ పర్ఫెక్ట్ అన్నాడు. దేవుడు అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పినట్లే కదా. పూర్తి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను.